ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ అలాగే అమెరికా పర్యటనకి పోతున్నా అని మన 20వ తారీఖు నాడు పోయిండు. అయితే ఏమైంది, లండన్లో ఉన్నప్పుడు ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నాటిని సందర్శించేటప్పుడు ఒక సంచలన ప్రకటన వచ్చింది. కేంద్రం రేవంత్ రెడ్డి పర్యటనని, అమెరికా పర్యటనని నిరాకరిస్తూ ఒక లేఖను రిలీజ్ చేసింది. దానికి సీఎంఓ కూడా రిప్లై ఇచ్చింది, సరే అమెరికాకు పోడు అని. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి అతని శక్తి సామర్థ్యాలు ఏంది, అతని హోదా ఏంది అవి మర్చిపోయి ఈరోజు అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులతోటి, దేశ విద్రోహ శక్తులతోటి కలిసి పనిచేసేందుకు కృషి చేస్తుండని, వాళ్ళతోటి కలిసి చేతులు కలిపి వాటిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ భారతదేశ వ్యతిరేక శక్తులను తయారు చేయాలని ప్రయత్నిస్తుండని నేను చాలా స్పష్టంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కార్యదర్శి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ప్రెస్ పాయింట్ పెట్టి. సో దానికి సంబంధించిన వార్తను చూద్దాం. తెలంగాణలో ఆక్స్ఫర్డ్ వర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం, విద్యాభివృద్ధికి సహకరించండి అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతోటి నిన్న మాట్లాడడం జరిగింది. అక్కడ విద్యావేత్తలతో సమగ్ర చర్చలు, తెలంగాణ యువత ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు ఆసక్తి అంట. ఇడ రేవంత్ రెడ్డి ఒక విషయం ఆలోచించాలి, ఏంటిదనంటే తెలంగాణ బడ్జెట్ 3,24,250 కోట్లు. అయితే విద్యాశాఖకి కేటాయిస్తున్నది కేవలం 8.2% ఆఫ్ బడ్జెట్. అంటే 8.2% నిధులని విద్యాశాఖకి కేటాయిస్తూ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని తీసుకొస్తేంది, ఇంకా ఏ క్యాంపస్ని తీసుకొస్తేంది? నీ చక్కదనం ఏమైనా బాగుందా? ఈరోజు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్స్కి నువ్వు కేటాయిస్తున్న నిధులు ఎంతో తెలుసా? కేవలం 2,300 కోట్లు. ఆ డబ్బులతోటి ఇక్కడ నువ్వు పరిశోధనలే చేయనియట్లేవు, యూనివర్సిటీ విద్యార్థులకి నిధులు ఇవ్వట్లేవు, యూనివర్సిటీలను బాగు చేసే ప్రయత్నమే చేయట్లేవు. నువ్వు పోయి మాటలు చెప్పడానికే ముఖ్యమంత్రి ఉన్నది, అంతకు మించి ఏం లేదండి. అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యాశాఖకి 15% నిధులు కేటాయిస్తా అని చెప్పిండు. ఏమన్నా పెరిగిందా? ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నట్టే 8% ఇస్తుండు. మళ్ళా ఈ బుద్ధి లేని మాటలు ఇవన్నీ. ఏమన్నా ఇజ్జతుంటే చెప్పిన హామీలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కదా. అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానో చేసినావా? నువ్వు చెప్తున్నదేమో 70,000, ప్రతిపక్షాలు చెప్తున్నదేమో 10,000 కంటే లోపే ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్తున్నారు. దాంట్లో కూడా సక్రమంగా జరగలేదో ఒక అనుమానం. గ్రూప్ 1, గ్రూప్ 2లోనైతే ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకేమో మార్కులు మంచిగా వచ్చినాయి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ ప్రాంతీయ భాష అయిన తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకేమో ఉద్యోగాలు రాలేదు. నువ్వేం ముఖ్యమంత్రివా? మళ్ళీ విద్యాశాఖ నేను దగ్గరనే పెట్టుకుంటాడు. విద్యాశాఖ నేను దగ్గర పెట్టుకుని ఏమంటాడు అండి? స్కూళ్ళల్లో ఆల్ఫాబెట్స్ నేర్చుకోకపోతే కాలేజీకి పోయి నేర్చుకోవాలంట. ఇంకెట్లా నయం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వేదికల మీద కూడా అట చెప్తే అసలు ఇజ్జతి పోతుంది. మీరు స్కూళ్ళల్లో ఆల్ఫాబెట్స్ నేర్చుకోకపోతే ఆక్స్ఫర్డ్కి వచ్చి నేర్చుకోండి అని చెప్తాడేమో. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ పర్యటన రద్దు చేసింది. ఇంకో విషయం ఏం చెప్తాడు? న్యూక్లియర్ చైన్ రియాక్షన్కి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధం ఉందా? అసలు న్యూక్లియర్ చైన్ రియాక్షన్స్కి ఐటీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధం ఏంది? అది ఈ ప్రపంచంలో పుట్టినోడికి ఎవరికి అర్థం కాదు, రేవంత్ రెడ్డికి తప్పితే ఆ ఇంగ్లీషు. కాబట్టి ఈరోజు లండన్ కంటే పోయినావు, ఎట్లయినా ఆ దేశానికి కూడా కొంత ఇజ్జత ఉండదు. నువ్వు అమెరికాకి పోయి హార్వర్డ్, ఎంఐటీలల్లా ఇట్లా మాట్లాడితే, హార్వర్డ్కి పోయి ఆల్ఫాబెట్స్ స్కూల్లో నేర్చుకోకపోతే హార్వర్డ్కి వచ్చి నేర్చుకుంటారని తెలంగాణ విద్యార్థులు అని అంటే ఇజ్జతి పోతుంది. ఎంఐటీకి పోయి న్యూక్లియర్ చైన్ రియాక్షన్కి అలాగే ఐటీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లకు సంబంధం ఉంది అని అక్కడ నువ్వు జస్టిఫై చేస్తే అక్కడ ఇజ్జతి పోతుంది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. నీలాంటి వ్యక్తులని అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ కారణమే దండగ నువ్వు. ఈరోజు బీటెక్ విద్యార్థులకి ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించక 12,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. దమ్ముంటే అవి చెల్లించవు, వాళ్ళని ఇబ్బందులు పెడతావు. ఫీజులు కట్టకపోవడం కారణంగా, సర్టిఫికేట్లు రాకపోవడం కారణంగా ఈరోజు వాళ్ళు ఇంటర్వ్యూలకు అటెండ్ కాక ఇంట్లో వండుకుంటా తల్లిదండ్రులు తిడుతుంటే ముద్ద గొంతు దిగక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. నువ్వు వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళు ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే ఉద్యోగాలు వస్తాయి కదా, ఆ ఫీ రీయింబర్స్మెంట్లు చెల్లించు. ఈ ప్రజా డబ్బులతోటి, ప్రజల నిధులతోటి విదేశీ పర్యటనలకు పోయి ఊరేగుతుంటే విద్యార్థులేమో ఏడుస్తుర్రు. ఆ జీవో నెంబర్ 97 తెస్తివి, పాలిటెక్నిక్ విద్యార్థులను లేబర్ లెక్క తయారు చేస్తుంటివి. ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంచుకొని నువ్వు R&Dకి ఖర్చు పెట్టే తక్కువ, యూనివర్సిటీల మీద ఖర్చు పెట్టే తక్కువ. రాష్ట్రంలో 26,000 స్కూళ్ళు ఉన్నాయి, జెడ్పిహెచ్ఎస్ స్కూళ్ళు, ప్రైమరీ హై స్కూళ్ళు,
మోడల్ స్కూళ్ళు వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి మళ్ళీ కొత్త స్కూళ్ళని నామకరణ చేసింది. ఏంటి అది? యంగ్ ఇండియా స్కూల్స్ అంట. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది, ఇప్పటివరకు ఒక్క స్కూల్ కట్టిండు. అది కూడా ప్రభుత్వ నిధులతోటి కట్టిండా అంటే అది లేదు, పక్కా ప్రైవేట్ నిధులతోటి కట్టిండు. అది 4 కోట్లు ఏమో ప్రైవేట్ వ్యక్తులు ఇస్తే ప్రభుత్వం 3 కోట్లు ఇచ్చింది. ఇది పరిస్థితి ఈరోజు తెలంగాణలో. ఈయన పోయి ఆక్స్ఫర్డ్లో హార్వర్డ్లో మాట్లాడుతూ అంటాడు. కొంచెమన్నా సిగ్గుండాలి. తెలంగాణలో విద్యాభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలో విద్యాపరమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. రాష్ట్రంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం యువతకు ప్రపంచ స్థాయి విద్యా పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై అక్కడి విద్యావేత్తలు విస్తృతంగా చర్చించారు. ఆ యూనివర్సిటీ పరిధిలోని బ్లావెంటిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బెల్లియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను తెలియజేశారు. ఏం బొంద కూడా చేయట్లేవు, మన్ను కూడా చేయట్లేవు నువ్వు. ఈ అన్ని మాటలే, 4th సిటీ మాటలే, మెట్రో మాటలే, ఆ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లను విడదీసి ఎంఐఎంకి కట్టబెడతాడు ఒక కార్పొరేషన్ని. అన్ని మాటలే, డొల్లా మొత్తం, ఏం లేదు. ఉత్తదే మాటలు చెప్పి కూడా బతుకుతుండు. మొదటి 2.5 సంవత్సరాలేమో కేసీఆర్ని తిట్టుకుంటా, కల్వకుంట్ల కుటుంబాన్ని తిట్టుకుంటా బతికిండు. ఇక ఈ రానున్న 2.5 సంవత్సరాలేమో కళల ప్రపంచంలోకి తీసుకుపోతాడు. కళ ప్రపంచంలోకి తీసుకుపోతాడు, ఎన్నికల ముందు చేతులు ఎత్తేస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్తుండు? వచ్చేసారి కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్తుండు. మరి నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? ఏ పార్టీ నుంచి అవుతావు? ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటారు? సచ్చినా గెలవవు నువ్వు కల్వకుంట్ల కుటుంబం పొత్తులో ఉన్నారని చెప్తారు. మరి అది నిజం కాకుంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని నువ్వు ఎందుకు అరెస్ట్ చేయట్లేవు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తున్నావు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేవు? కుమ్మక్క అయినారు కదా, పర్సంటేజ్లు తీసుకున్నారు కదా, మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి. అది చేయరు. ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇట్లాంటి డైలాగులు చెప్పడానికి నిన్న ఏదో వీడియో రిలీజ్ అయింది. యంగ్స్టర్ తయారయ్యి ఏదో బోట్లో ప్రయాణిస్తుండనమాట. ఆ లండన్ టవర్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్ టవర్స్ మీద ఆ కింద నుంచి పోయే నదిలా ఇక మంచిగా జర్నీ చేస్తుండు. ఇక ప్రభుత్వ నిధులతోటి, ప్రజల డబ్బులతోటి ఇట్లా ఊరేగకుండా తిరుగుతుండు. రేవంత్ రెడ్డి సమస్య ఏందనంటే, విద్యార్థిగా ఉన్నప్పుడు కాలేజీలకు పోలే, పెయింట్లు వేసుకుంటా బయట తిరిగిండు. ఈరోజు కాలేజీలను సందర్శిస్తుండు. అంతకు మించి ఏం లేదు. ఇంకెట్నో నయ్యం ఐటీ శాఖను కూడా నేను తీసుకుంటా అనలేదు. ఇజ్జతి పోయేది ప్రపంచ వేదికల మీద.